మునిసిపల్ ఎన్నికల ప్రభావంతో ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా కొత్త వస్తువులే కనిపిస్తున్నాయంటున్నారు. అసలు ఏం జరిగిందేంటి? ఒకసారి వివరాలు తెలుసుకుందాం. మునిసిపల్ ఎన్నికల పుణ్యం అక్కడ ఏ ఇంట్లో చూసినా కొత్త టీవీలు, ఫ్రిడ్జ్‌లు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇక నేటితో ముగినింది. ఈరోజు నేను సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మోగబోనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఇక రాత్రిపూట ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు అడిగినదల్లా ఇస్తున్నారు. తాజాగా ఓ మున్సిపాలిటీలో ఏ ఇంట్లో చూసినా కొత్త టీవీలు, ఫ్రిడ్జ్‌లే దర్శనమిస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఫిబ్రవరి 11న రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరగనుండగా ఈరోజు సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో అభ్యర్థులు అసలు ప్రచారం అంటేనే తాయిలాల పంపిణీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో పంపిణీలన్నీ కూడా షురూ అయింది. ఉదయం వేళల్లో మంది మార్బలం పార్టీ నేతలు, కార్యకర్తలతో గుంపులుగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులు రాత్రి కాగానే ఒకరిద్దరు సన్నిహితులను వెంట పెట్టుకుని ప్రతి గడపకు వెళుతున్నారు. ఓటర్ల కాళ్ళు వేళ్లు మొక్కుతూ వారికి కావలసిన నజరానాలు ఇచ్చి ప్రమాణాలు చేయించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో ఈ రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది. దీంతో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఖర్చుకు మాత్రం ఏమాత్రం వెనకాడటం లేదంటున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీలో వార్డు అభ్యర్థి నలుగురు ఓటర్లున్న కుటుంబాన్ని రాత్రిపూట ఓటు అడిగేందుకు వెళ్ళగా వారి ఇంట్లో పాత టీవీ కనిపించింది. దీంతో వెంటనే అనుచరులకు చెప్పి కొత్త టీవీ ఏర్పాటు చేయించారు. ఆ విషయం తెలిసిన ప్రత్యర్థి కొత్త ఫ్రిడ్జ్‌తో ఆ ఇంటికి వెళ్లారు. 4 ఓట్లు ఉన్న మరో ఇంట్లో 2 ఓట్లు తనకు వేయాలని ఒట్టు పెట్టించుకున్నారు. అంటే 4 ఓట్లున్నాయి. ఒకళ్ళు టీవీ ఇచ్చారు. ఒకళ్ళు ఫ్రిడ్జ్ ఇచ్చి 2 ఓట్లు తనకేయాలన్నారు. ఇంక మొయినాబాద్‌లోని సొరంగాల్లో ఏ ఇంట్లో చూసినా కొత్త టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషన్‌లే దర్శనమిస్తున్నాయి. ఇక శంకరపల్లి మున్సిపాలిటీలో అభ్యర్థులు అప్పటికప్పుడు టోకెన్ అమౌంట్‌గా 5,000 చొప్పున పంపిణీ చేశారు. మళ్లీ వచ్చి మరికొంత నగదిస్తామని భరోసా ఇచ్చి ఓటర్ల చేత ప్రమాణం తీసుకుంటున్నారు. శంకరపల్లి మున్సిపాలిటీ జనరల్ రిజర్వ్ కాగా అక్కడ గెలిస్తే తానే చైర్మన్ అని భావించే ఓ అభ్యర్థి మహిళలకు చీరలు, మిక్సీలతో పాటు నగదు పంచిపెడుతున్నారు. అయితే ఈ ఓటర్లు కూడా ఇప్పుడు తెలివిగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులు గనక ఓడిపోతే గతంలో చాలా అనుభవాలైనయి. తిరిగి డబ్బులు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ వాటిని తిరిగి ఇమ్మంటారనే భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఓడిపోతే అలా అడగవద్దని కొందరు ఓటర్లు ముందుగానే భరోసా తీసుకుంటున్నారు. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధం. అలాంటి ఆయుధాన్ని తాత్కాలిక ప్రయోజనాల కోసం అమ్ముకోవడం దారుణం. ఈ విషయంపై ఓటర్లు కూడా ఆలోచన చేసి మంచి వ్యక్తులనే ప్రతినిధులుగా ఎన్నుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు.